హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కవిత గారి లెటర్ ఏదైతే వైరల్ అవుతుందో అది ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవాలి. అంటే తండ్రికి ఎదురు తిరిగింది, బీఆర్ఎస్ లోనే తిరుగుబాటు చేస్తుంది, బయటకు వచ్చి కొత్త పార్టీ ఏమన్నా పెడుతుందేమో అని ఇలా రకరకాల సందేహాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ లెటర్ గురించి డిస్కస్ చేయడానికి నిజంగా కవిత గారి లెటర్ రాసారా, రాసుంటే ఆ లెటర్ లో ఉన్న అంశాలని ఏ విధంగా చూడొచ్చు? సో దీని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, 30 ఏళ్ల జర్నలిస్ట్ అనుభవం ఉంది ఆయనకి. అలాగే ఓటా అనే ఒక సంస్థకు CEO కూడా ఉన్నారు, కంబాలపల్లి కృష్ణ గారు. ఒకసారి వాటితో మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. హాయ్ హాయ్ అది ఎలా ఉన్నారు సార్? ఫైన్ బాస్. సార్, చూస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారి కుమార్తె కవిత గారి లెటర్ మొత్తం కూడా వైరల్ అయిపోవడం, అందులో ఉన్న అంశాలను బట్టి చూస్తే కేసీఆర్ గారికి ఎదురు తిరిగింది, బీఆర్ఎస్ లోనే ఒక తిరుగుబాటు ధోరణి లేపింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో ఆ లెటర్ లో ఉన్న అంశాలను ఏ విధంగా చూడొచ్చు? మరి నిజంగా అది కవిత గారు రాశారంటారు, మీరేం చెప్తారు సార్? అంటే ఒకటి అందరికి ఉన్న డౌట్ ఏంటంటే లెటర్ ఎవరు రాశారు అనే విషయంలో కొంచెం డౌట్ స్టార్ట్ అయింది. కానీ ఆమె కాకుండా వేరే వాళ్ళు ఎవరు రాయటానికి ఏం ఛాన్స్ లేదు. ఒకటి ఒకవేళ ఈ రోజు నమస్తే తెలంగాణలో రాసినట్టు ఇది కాంగ్రెస్ సృష్టించిన లేఖ, ఫేక్ లేఖ అని కూడా ఒకటి చెప్తున్నారు. కాకపోతే ఆమె ఈ లేఖ రాసిందని చెప్పడానికి మన మీడియా ప్రతినిధులే తీసుకున్న సమాచారం ప్రకారం ఏంటంటే కవిత వర్గాల మనుషుల నుంచి ఈ లేఖ బయటకు వచ్చింది అనేది మన వాళ్ళు నిర్ధారించారు, మీడియా పీపుల్ నిర్ధారించారు. అంటే కవిత దగ్గర ఉండే పిఏలో లేదా అనుచరులు ఉంటారు, లేదా 1, 2, 3 పొజిషన్లు ఉండే వాళ్ళు లీక్ చేసిన లెటర్ కిందనే దీన్ని చెప్తున్నారు. సో కనుక కవిత రాసిందా లేదా అనేది ఒక యాంగిల్ అయితే, అది కవిత ఇండియాకి వచ్చిన తర్వాత తేలుతుంది ఆమె రాసిందా లేదా అనేది. ఆమె మాట్లాడితే తేలుతుంది, మాట్లాడకపోతే మనం ఏం చేయలేము. రెండోది ఏంటంటే అందులో రాసిన దాంట్లో ఏముంది నాకు తెలిసి అందులో ఆమె అన్ని అక్షర సత్యాలే రాసింది. ఆమె రాసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఆమె ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ నిజమే, నెగిటివ్ ఫీడ్బ్యాక్ నిజమే. రెండిట్లో ఎలాంటి తప్పులు లేవు. టిఆర్ఎస్ కార్యకర్తల్లో, టిఆర్ఎస్ యొక్క ముఖ్య నాయకుల్లో, టిఆర్ఎస్ యొక్క మొన్నటిదానికి ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన వాళ్ళలో, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళలో, పార్టీలో ఉన్న పొలిట్ బ్యూరో సభ్యుల్లో అందరిలో ఉన్న మనసులో ఉన్న ప్రశ్నల్ని ఆమె ఆ లెటర్ రూపంలో బయటపెట్టింది. సో ఆమె లేవనెత్తిన అంశాలన్నీ కూడా కరెక్టే. మీరు ఏ పాయింట్ అయినా తీసుకోండి, అందులో ఒక్కటి కూడా ఇది పొరపాటున కవిత రాసింది అనడానికి ఏం లేదు. సో అన్ని నిజాలని నిర్భయంగా రాసింది. అయితే ఇదే లెటర్ ని కవిత రాసిన రోజే మీడియాకు కూడా రిలీజ్ చేసి ఆమె ప్రెస్ మీట్ చెప్పుకుంటే బాగుండేది. కానీ ఆమె 2వ తారీఖు రాయటం, అది 20 రోజుల తర్వాత 22వ తారీఖు నాడు ఏదో మీడియాకు లీక్ల రూపంలో రావటం, ఆమె కరెక్ట్గా అమెరికాలో ఫ్లైట్ ఎక్కటం, 24 గంటలు ఆమె మొబైల్కి అందుబాటులో లేదని చెప్పుకోవటం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కవిత గారు కావాలనే తను ఇండియాకి వచ్చే లోపు తన లేఖ మీద ఒక రచ్చ జరగాలని చూస్తున్నారా అని ఒకటి ఉంది. రెండోది, కవిత రాసిన లేఖనే కేసీఆర్ క్యాంపోలు కూడా లీక్ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే కవిత గారు దూరం జరగదలుచుకున్నారు. ఆమె కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు ఆమె రాసింది బహిరంగ లేఖ కాదు, తండ్రికి సీక్రెట్ లేఖ రాసింది. ఆ రాసింది మంచిగా స్కాన్ చేసి పీడిఎఫ్లు చేసి ఇప్పుడు జనాల్లోకి వదిలారు. అది ఏ శిబిరం చేసింది అనేది ఒక డైలమా ఉంటే, ఏ శిబిరం చేసినా అది పార్టీకి ఉపయోగమా నష్టం అనేది ఇప్పుడు కీలకమైన సమస్య. రేపు మీరు కవిత గారిని అడిగారనుకోండి, ఆమె దాన్ని ఓన్ చేసుకోదలుచుకుంటే అవును పార్టీలో ఉన్న విషయాలని ప్రజల దృష్టి తేవడానికి, మా డాడీ దృష్టి తేవడానికి నేను రాసిన దాంట్లో తప్పే ఉందని ఒకటి దబాయించవచ్చు. రెండు, నాకు సంబంధం లేదండి, నేను మా నాన్న మంచి కూర రాస్తే ఎవరో బయట పెట్టారు, అది ఏ రకంగా లీక్ అయిందో మనం తెలుసుకోవాలి, అది ఎట్లొచ్చిందో దీని మీద ఎంక్వైరీ చేయాలని కూడా మాట్లాడవచ్చు. సో 2 రకాలుగా ప్లేట్ ఫిరాయించడానికి ఈ లేఖ విషయంలో కవితకు ఛాన్స్ ఉంది. సార్, మామూలుగా ఇప్పుడు ఈ విషయాలన్నీ ప్రస్తావించాలంటే డైరెక్ట్ గా కవిత గారికి యాక్సెస్ ఉంటుంది, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నాన్న ఇది సంగతి డైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు. లేఖ రాయడం, దాన్ని కేసీఆర్ గారి దగ్గరికి పంపడం, అది లీక్ అవ్వడం అని అంటే ఇదేమన్నా ప్లాన్ ఉందా? బయట చర్చ జరగాలి, ప్లాన్ ఉండొచ్చు, 2 గ్యాప్ ఉండొచ్చు. ఒకటి, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా కవిత విషయంలో ఏం చెప్తున్నాయంటే తీహార్ జైలుకు ముందు, తీహార్ జైలు తర్వాత అనే రకంగా స్టార్ట్ అయ్యింది. ఇంకోటి, ఆయన వచ్చి ఆమెను చూడకపోవడం అనేది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. ఇప్పుడు ఆయనకు ఏదో ఇమేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఆయన జైలు పోతే అక్కడ నేషనల్ మీడియా పట్టుకొని నీ బిడ్డ వచ్చింది, జైల్లో ఉంది, నువ్వు పెద్ద తెలంగాణ సాధించినవు, లేదు మొత్తం రేపు ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని శాసిస్తా అని చెప్పినోడి బిడ్డని లిక్కర్ స్కామ్ లో ఎట్లా చూసావు, నీకు ఏమీ తెలియదని నేషనల్ మీడియా పట్టుకుని అడుగుతుందని ఆయన భయానికి ఢిల్లీ పోలేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ రోజు బీజేపీతో మీరు సన్నిహితంగా ఉండటం వల్లే నా అరెస్ట్ జరిగింది, బీజేపీ నన్ను ఇబ్బంది పెట్టింది, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా మీరు బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారు మన పార్టీ అని
కార్యకర్తలు ఇతర పార్టీల మనసులో ఉన్న మాటని కవిత బయట పెట్టింది. అవును. మీరు నేను రాస్తే ఆ లెటర్ ఎవరు పట్టించుకోవచ్చు. సో కవిత రాసింది కనుకనే ఈ రోజు దానికి అంత ఇంపార్టెన్స్. సో అందుకనే బీజేపీతో ఆమెను దెబ్బతిన్నది, ఆమె అట్టయిందన్న విషయం మనకు తెలుస్తుంది. కానీ జైలు పోయి వచ్చిన తర్వాత కూడా పరిణామాల విషయంలో ఆమెను కన్సోల్ చేయటంలో కేసీఆర్ గాని కేటీఆర్ గారిని విఫలమయ్యారు అనేది ఒకటి. రెండోది వరంగల్ సభ దీనికి ఎందుకు వేదిక ఏంటంటే, మీరు బ్యాక్ డ్రాప్ చూస్తే కేసీఆర్ ఫోటో కేటీఆర్ ఫోటో తప్ప ఇంకో నరమానవుడి ఫోటో లేదు దాంట్లో. మీరు చేసినది ఏంటిది? సంబరం 25 ఏళ్ల సంబరం చేశారు. పార్టీ పెట్టి 25 ఏళ్ళు అయిందని సంబరం చేశారు. మరి 25 ఏళ్లలో ఓన్లీ మీ నలుగురు వల్లనే పార్టీ ఎదిగిందా? మీ పార్టీకి సహకరించిన వాళ్ళు ఎవరు లేరా? అసలు పార్టీ పెట్టిన వాడు మిమ్మల్ని ఎవరు నమ్మలేదు కదా. మిమ్మల్ని ఎవరు నమ్మకపోతే ఆ రోజు వ్యవస్థాపక సభ్యులు ఉన్నారు, మీకు గురుతులు లాంటి జయశంకర్ సార్ ఉన్నాడు, మీకు నీళ్ల గురించి పాఠాలు చెప్పిన విద్యాసాగర్ రావు ఉన్నారు, తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఉన్నారు. అసలు తెలంగాణ తల్లి విగ్రహం కూడా లేదు కదా మీ బ్యానర్ లో మీరు పెట్టిన రోజు. తెలంగాణ స్టాచ్యూ కూడా లేదు, అమరవీరుల స్తూపం కూడా లేదు కదా. సో ఇవన్నీ ఆమె రేజ్ చేసిన క్వశ్చన్స్, ఇవన్నీ వాస్తవాలే. సో అందుకనే ఈరోజు కవిత గారు రాసిన లెటర్, అందులో కవిత గారు రాశారని చెప్పబడుతున్న లెటర్ లో అన్ని వాస్తవాలే ఉన్నాయి. సో అందుకనే ఈ రోజు ఆమె ఖచ్చితంగా తను హర్ట్ అయింది. ఆ హర్ట్ అయిన విషయాల్ని అందులో రాసింది. మీకు చూడండి, పాజిటివ్ పాయింట్లు 3 ఉంటే, నెగిటివ్ ఫీడ్బ్యాక్ 30 పాయింట్లు ఉన్నాయి. సో అందుకని ఈ 10 ఏళ్లలో పార్టీ ఇంకోది, ఆమె కూడా ఒక రోజు మాట్లాడింది కదా, బీసీల గురించి మాట్లాడుతుంది, సామాజిక న్యాయం రావాలంటుంది, దళిత బంధు ఫెయిల్ అయిందని మాట్లాడుతుంది. ఇవన్నీ చేసింది ఎవరు? కేసీఆరే కదా. ఆ రోజు మీరు కూడా పార్టీలో భాగస్వాములే, మీరు ఎంపీగా ఉన్నారు 5 ఏళ్ళు, మళ్ళీ 6 ఏళ్ళ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, పార్టీ బీఫామ్ మీదే గెలిచారు. సో ఆ రోజు అంటే విత్ ఇన్ ద పార్టీలో జరిగిన తప్పులను కూడా ఈ రోజు కవిత గారు ఆ లెటర్ ద్వారా బయట పెట్టమంటే, ఒక విషయం తాడోపేడో తెలుసుకొని తన సొంత దుకాణం తను పెట్టుకోవడానికన్నా ఒకటి ఉండాలి. లేదంటే రేపు జరగబోయే రాజకీయ వారసత్వ దాంట్లో తన వాటా ఏందో తేల్చమని చెప్పడానికైనా అడిగి ఉండాలి. సో అందుకనే రేపు కేటీఆర్ఏ నా వారసుడు అని చెప్పే ప్రయత్నం వరంగల్ సభలో జరిగినప్పుడు మరి నా సంగతి ఏందని ఆమె ఈ రోజు ఓపెన్ గా లెటర్ ద్వారా అడిగినట్లుగా మనకు కనపడుతుంది. ఓకే సార్, మీరు చెప్పిన దాంట్లో 2 పాయింట్లు తీసుకుందాం. ఒకటి కేసీఆర్ గారి ఫోటో, కేటీఆర్ గారి ఫోటో తప్ప ఇంకెవరి ఫోటో లేదు, వీళ్ళు ఉంటే బాగుండని రాశారు. అక్కడ దీన్ని బయట ఇంకెలా ప్రొజెక్ట్ అవుతుందంటే, అక్కడ కవిత గారి ఫోటో కూడా లేదు, ఆమెకు గుర్తింపు దక్కట్లేదా, అందుకే లెటర్ రాసిందా అన్న వేలో కూడా మాట్లాడుతారు. హరీష్ రావు ఫోటో కూడా లేదు కదా. హరీష్ రావు గారి ఫోటో కూడా లేదు కదా. ఒకవేళ ఈ నలుగురే పెట్టుకుంటే, అట్లాంటి సంతోష్ ఫోటో కూడా లేదు కదా. ఈ 5గురే పెట్టుకుంటే కుటుంబం అనుకుంటున్నప్పుడు మీరు ఒక్క కేసీఆర్ ఫోటో పెట్టి కేటీఆర్ ను కూడా డిలీట్ చేసేది ఉంది. ఓకే, అంటే మీరు కేసీఆర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? నా వారసుడు కేటీఆర్ అని హరీష్ రావుకి సిగ్నల్ ఇవ్వడానికి పెట్టారు. మీరు చూడండి, హరీష్ రావు గారు రోడ్డు మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు ఆ రోజు సభ జరిగేటప్పుడు. ఆయన ఫస్ట్ ఏం చెప్పారు? హరీష్ రావే మొత్తం సభ బాధ్యతలు చూస్తారన్న తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా పల్లారాజు రెడ్డి గారు వీళ్ళు సభ బాధ్యతలు చూశారు. కానీ అల్టిమేట్ గా హరీష్ రావు గారు ఏం చేశారు? రోడ్డు మీద ఉండి ట్రాఫిక్ లో పోండి అని చెప్పుకుంటూ కనిపించారు వీడియోలో. సో హరీష్ రావు గారిని వరంగల్ సభ విషయంలో ఏలు పెట్టలేదన్న విషయం మనకు అర్థమవుతుంది. అదొక పార్ట్. కవిత గారు కూడా తన జాగృతి మహిళలను ఆ మహిళలను తీసుకొని వచ్చారు. టీఆర్ఎస్ కి మహిళా విభాగం అనేది ఎప్పుడు యాక్టివ్ ఉండదు కదా. ఏ విభాగం యాక్టివ్ ఉండదు ఆ రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ లో. ఒక్క కేసీఆర్ ఇంట్లోంచి వచ్చినప్పుడే పార్టీ ఉంటది, మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్లు పడుకుంటే పార్టీ పడుకుంటది. సేమ్ జాగృతి విషయంలో జరిగేది అదే, ఎక్కడైనా జరిగేది అది. సో అందుకనే ఆ పార్టీకో స్ట్రక్చర్ కానీ, మీరు మిగతా పార్టీ లాగా టీడీపీనో కాంగ్రెస్ బీజేపీలో ఒక పార్టీ నిర్మాణం ఉంటుంది. ఉపాధ్యక్షుడు ఉంటాడు, కార్యదర్శి ఉంటాడు, ట్రెజరర్ ఉంటాడు. ఇక్కడ అన్ని పోస్టులు వాళ్ళ కుటుంబం ఉంటది కనుక మీకు ఆ స్ట్రక్చర్ కనబడదు. సో అందుకనే ఈ రోజు ఆ రోజు కేటీఆర్ వరంగల్ సభలో హరీష్ రావు ఎప్పుడైనా తిరుగుబాటు చేస్తాడేమో, హరీష్ కు ఒక సిగ్నల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కేసీఆర్ చేశారు. అసలు నేనేమనంటే, మీరు 25 ఏళ్ల సంబరం చేసుకుంటూ ఒక్క నాయకులు కూడా మాట్లాడించలేదు, అప్పటి అభిప్రాయాలు చెప్పలేదు, అప్పటి ఒపీనియన్ చెప్పలేదు, అప్పటి అనుభవాలు చెప్పలేదు, ఏం జరగలేదు. కేసీఆర్ వచ్చిందాక పాటలు పాడించారు. ఆ పాటలు పాడటంలో కూడా సిన్సియారిటీ లేదు, సీరియస్నెస్ లేదు. కిందున్న కార్యకర్తలు పూలేసి కొడుతున్నారు కళాకారులని. అంత గందరగోళం, ఒక అరాచకమైన బ్యాచ్ లాగా ఆ రోజు కళాకారులది కనిపించింది. సో అంత అంటే